హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్యూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి నైట్ నుంచి నెక్స్ట్ డే వరకు తీసానండి. వ్లాగ్ ఈరోజు ఏం చేస్తున్నానంటే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను అనమాట. ముందుగా నేను వచ్చి 1 లీటర్ పాలు తీసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ వేసాను, ఎక్కువ వాటర్ వేయలేదు. దాంట్లో ముందుగా నేను నానబెట్టుకునే సగ్గుబియ్యం వేసాను. సగ్గుబియ్యం కొంచెం ఉడుకుతున్నాయి, చూసారు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా. అప్పుడు కొంచెం సేమియా వేసాను, కొంచెం వేసానండి. ఎందుకంటే ఇది సగ్గుబియ్యం పాయసమే, కానీ కొంచెం అలా తినడానికన్నా కొంచెం సేమియా వేస్తే ఇష్టం అన్నమాట మా ఇంట్లో. అందుకే కొంచెమే సేమియా వేసాను. ఇంకా అవి అలా ఉడుకుతున్నప్పుడు దంచిన యాలక్కాయలు వేసుకున్నాను అనమాట. ఇవ్వండి చూసారా, పాయసమాను సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా మనం పాయసం అది సేమియా వేసేసరికి. ఇంకా ఇది ఆఫ్ చేసి తొందరగానే అయిపోతుందండి, ఎందుకంటే నేను సగ్గుబియ్యం నానబెట్టాను కాబట్టి. ముందుగా ఏం చేశానంటే బెల్లం ఎంత సరిపోద్దో అంత బెల్లం నేను పాకంలాగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట. దాన్ని వేసాను. పాలు కొంచెం చల్లగా అయిన తర్వాత వేసానండి, ఎందుకంటే కొన్ని బెల్లాలు వేరేగా వస్తాయి, ఉప్పు బెల్లం అలాగ వస్తుంది కదా, పాలు ఇరిగిపోతాయని. నేను ఆల్రెడీ ముందే పాకం పట్టి అది ఆపేసుకున్నాను. అది కంప్లీట్గా చల్లగైపోయింది. పాలు కూడా కొంచెం అంటే స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టేసిన తర్వాత బెల్లం పాకం వేసుకొని నెమ్మదిగా కొంచెం సాల్ట్ వేసుకొని నెమ్మదిగా కలుపుతున్నాను అనమాట. ఫాస్ట్గా కలిపితే కూడా పాలు ఇరిగిపోతాయి. చూడండి, పాలు ఇరగలేదు, మొత్తం సగ్గుబియ్యం ఉడికిపోయింది, సేమియా కూడా ఉడికిపోయింది. తొందరగా అయిపోద్దండి, సేమియా తొందరగానే ఉడికిపోద్ది కదా. సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టాం కాబట్టి అది కూడా ఒక 5 మినిట్స్ కూడా పట్టదు సగ్గుబియ్యం పాలలో ఉడకడానికి. బెల్లం సేమియా చాలా బాగుంటుందండి. స్టవ్ మీద పెట్టకుండా పక్కన పెట్టేసి వేస్తే పాలు అంతా విరగవండి. లేదా మనం స్టవ్ ఆపినా కూడా ఆ స్టవ్ సెగకి వేడికి కూడా పాలు ఇరిగిపోవచ్చు ఒకవేళ బెల్లం బాగోకపోతే. అండ్ ఇంకా సాయంత్రమే చేశానండి పాయసం. ఇంకా అనేక వచ్చేమో హాట్ చాక్లెట్ చేశాను అనమాట దానికి సాయంత్రం పట్టడానికి. చూడు డాగీ డాగీ నువ్వు తాగుతావా? No. Hot chocolate. एक घंटा. Rain. Go away. Little Anya wants to play. Rain, go away. ఒక డాగీ కమ్. లైట్ వచ్చిందా? కాదు, Thunder. థండర్. ఆకాశం నుంచి వచ్చింది అని ఇంకా పాలు పట్టించేసాను. ఇంకా పేక కోసం అన్నమాట. ఇంకా పాలు లేదు కదా, ఇంకా పేక కోసం ఇద్దరు ఇంకా కనిపిస్తే మాత్రం ఇంకా ఆగదండి. అయితే ఇంక వీళ్ళిద్దరు ఆడుతున్నారన్నమాట, అన్యాను ఆయన. దానికి ఏంటంటే నచ్చదు, వాళ్ళ నాన్న అలా పడిపోతే నచ్చదన్నమాట. నాన్న లే అని లేపేస్తుంది. వాళ్ళిద్దరు ఆట అది. ఆయన ఒకేసారి సడన్ కూర్చుని అలా పడిపోతారు అన్నమాట. అన్నయ్య లేపని ఇంకా అది లేపుతుంది అన్నమాట, మళ్ళీ పడుకోమని చెప్తుంది. అండ్ ఇంకా ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ ఇంకా దీపం పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మార్నింగ్ తొందరగా లేచిపోయాను. ఫస్ట్ ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాను. పనంతా అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోతుంది, 10:30 అలా అయిపోతుందని చెప్పి ముందే దీపం పెట్టేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత వంట చేసుకోవచ్చు అని చెప్పి.
ఇంకా నేను దీపం పెట్టేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి వేసేసాను, రైస్ వండేసాను, చిన్న చిన్న పనులు అయిపోయినాయి, ఇంకా ఇల్లు ఉడవడం అది అయిపోయింది అన్నమాట. ఇంకా ఈ లోపల సత్య వచ్చేసి అంట్లు తోమేసింది. ఇంకా తోమేసి అక్కడే స్టవ్ దగ్గర పెట్టేసిందండి. ఇంకా నాకు అక్కడ ఉంటే వంట చేయడానికి అవ్వదు, అంటే చేత్తో కలపడానికి అవ్వదు, అవి తగులుతూ ఉంటాయి. ఇంకా షింక్లో పడిపోతే మళ్ళీ డబుల్ వర్క్ నాకు చేసుకోవడానికి అని చెప్పి ముందు అవి క్లీన్ చేసేస్తున్నాను, అంటే మొత్తం సదిరేస్తున్నాను అంట్లన్నీ. ఇంకా క్లీన్ చేసేస్తే ఇంకా కర్రీ ఒకటే కాబట్టి ఇంకా నాకు ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ కూడా. ఇంకా అన్నీ లెగలేదు, ఎందుకంటే ఏమో ఇవాళ ఎక్కువ సేపు పడుకుందండి. నైట్ తొందరగానే పడుకుంది కానీ మార్నింగ్ కూడా ఇంకా ఎక్కువసేపు పడుకుంది. ఇంకా అది లెగిస్తే ఇంకా దానికి బ్రేక్ఫాస్ట్ పెట్టడం ఇంకా సరిపోద్ది కదా. ముందే పని చేసేసుకుంటే ఇంకా కూర్చున్నాను అనుకోండి, ఇంకా దాని వెనకాల తిరగచ్చు. ఇంకా ఇవాళ టిఫిన్ వచ్చి మేము చేసేసామండి, అత్తయ్య మావయ్య గారు నేను చేసేసాము. ఇడ్లీ వేసాను, మా ఆయనేమో ఓట్స్ అడిగారు అనమాట, ఇంకా ఆయనకి ఓట్స్ చేస్తున్నాను. నేను ఓట్స్ ఎలా చేస్తాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా చేస్తాను. ఇంకోటి డైట్ పరంగా కూడా ఓట్స్ ఎలా చేస్తారో మీకు నెక్స్ట్ చేసినప్పుడు నేను చూపిస్తానండి. ఇవి మామూలు ఓట్స్ అన్నమాట. దీనికి ఏం చేస్తున్నానంటే పాలు, మనకంటే ఎంత తింటామో అంత పాలు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఓట్స్ ఉడికితే చిక్కబడుతుంది కదండి. నేను హాఫ్ ప్యాకెట్ పాలు తీసుకున్నాను, కొంచెమే వాటర్ వేసాను, వేసి దాంట్లో ఓట్స్ ఒక 2 కుప్పలు ఓట్స్ వేసాను. వేసి స్వీట్కి సరిపడా, అంటే మనకి టేస్ట్ సరిపడా స్వీట్ అంటే పంచదార వేస్తాను. పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే పంచదార వేసాను అనమాట. వేసి దాన్ని కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకా ఉడకనివ్వాలండి. ఓట్స్తో పాటు పాలు మరిగితే ఓట్స్ కూడా ఉడికిపోతాయి. ఇంకా ఉడికి దింపేస్తుంది అన్నప్పుడు ఇంకా మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదా ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా వేసుకొని తినచ్చు, చాలా మంచిదండి. ఏదైనా మీ దగ్గర స్ట్రాబెర్రీ ఉన్నా, యాపిల్ ఉన్నా, బనానా ఉన్నా, బనానా అయితే మార్నింగ్ తింటే కొంచెం అందులో పాలతో పాటు తింటే లావు అవుతారు అని అంటారు. అంటే నాకు తెలిసినంత వరకు సన్నగా ఉన్నవాళ్ళు మార్నింగ్ లెగడంతోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఒక గ్లాస్ పాలను, ఒక అరటిపండు తింటా లావు అవుతారు. లేదా పడుకునే ముందైనా సరే ఒక గ్లాస్ పాలను, అరటిపండు తింటే లావు అవుతారంటండి. ఇక నేనైతే ఓట్స్ అలా చేస్తాను అనమాట మా ఆయనకి రెగ్యులర్గా. అంటే ఆయన 2 డేస్కి ఒకసారి అయినా ఓట్స్ తింటారు. మామూలుగా డైట్ పరంగా అయితే ఎలా చేస్తానో మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా నేను ఇవాళ వచ్చి గుడ్లు పులుసు చేస్తున్నానని చెప్పాను కదండి, దానికోసం మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి కొంచెం చిక్కబడుతుంది కదా. ఇప్పుడు కొంచెం నేను బాదం పప్పు ఎప్పుడు కట్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే మేము బాదం పాలు ఎక్కువ చేస్తాను కదండి. బాదం పప్పు కట్ చేసి ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను, దేనికైనా అవసరమైన స్వీట్స్లో వేయడానికైనా. ఇప్పుడు కొంచెం బాదం పప్పు వేసి కలిపేసి దింపేయడమే. వేడి మీద తినాలండి, లేదంటే ఇంకా గట్టిగా అయిపోతుంది ఓట్స్ ఏమో. ఇంకా గుడ్లు పులుసు స్టార్ట్ చేస్తున్నానండి. గుడ్లు పులుసు నేను ఎలా చేస్తానంటే, ఒక నాన్ స్టిక్ తీసుకున్నాను, దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ వేసి
ఎగ్స్ మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ మామూలుగా నేను వేయించేస్తానండి. ఏదైనా సరే ఇలా ప్లెయిన్ ఎగ్స్ కన్నా వేయించినవి ఇష్టం అన్నమాట మా ఇంట్లో. ఎగ్స్ వేసి కొంచెం పసుపు వేసి అవి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ పక్క తీసేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి దీంట్లో. మనం టమాటా వేయము, ఉల్లిపాయ ఎక్కువ పడతాయి అన్నమాట. మామూలు చెప్పాలంటే ఉల్లిపాయ గుడ్లు పులుసు అని కూడా అనొచ్చు. మామూలుగా అయితే మనం పులుసులో చాలామంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు కదా, అందుకే నేను మామూలుగా గుడ్లు పులుసు అని చెప్పాను. ఉల్లిపాయలు చాలా ఎక్కువ పడతాయి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగ మగ్గిపోయి ఉల్లిపాయ ఇది అయిన తర్వాత అప్పుడు మన టేస్ట్ సరిపడా కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి. అంటే కారం పచ్చివాసన పోతేనే కొంచెం కూర టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇదిగోండి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం పులుసు అంటున్నాం కాబట్టి పులుసు ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుందండి. మామూలు కొంచెం వేసుకుంటే కాదు, కొంచెం ఎక్కువ పులుసు వేసుకోవాలి. నేను చిక్కగా వేసుకున్నాను, ఇదంతా చిక్కగా వేసుకున్నానండి పులుసు, ఇంకా వాటర్ వేయలేదు. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ వేసుకొని దాన్ని ఇంకా కొంచెం బాయిల్ రానివ్వాలి. గుండెలా ఉడుకుతున్నప్పుడు చూసారా కొంచెం పులుసు దగ్గర పడింది అండ్ నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర దంచి దీంట్లో వేసుకోవాలండి. వెల్లుల్లి జీలకర్ర దీంట్లో దంచి బాగా కలుపుకొని ఇంకా ఉడకనివ్వాలి. మ్యాక్సిమం ఇంకా కూర అయిపోయి వచ్చినట్టేనండి, ఎందుకంటే ఆయిల్ కూడా తేలిపోయింది చూసారా. ఒకసారి కలుపుకొని ఎగ్స్ దాంట్లో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని, మీడియం కాదండి సిమ్లో పెట్టేస్తే నెమ్మదిగా కూర ఉడుకుతుంది. ఉడికేటప్పుడే అండి మనం ఎగ్స్కి ఘాట్లు పెడతాం కదా, గుడ్డు లోపలికి కూడా పులుసు వెళ్ళి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఒక రకం అన్నమాట. ట్రై చేయండి నిజంగానే. ఇంకా మామూలుగా కన్నా ఇలా చేసుకుంటేనే ఏం లేదండి. దీనికి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది ఏంటంటే చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవాలి. దానికి తోడు వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర జల్లేసుకొని సిమ్లో పెట్టి ఇంకొంచెం దగ్గరగా కావాలంటే దగ్గరగా అవనివ్వచ్చు. మీకు కొంచెం పులుసుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ పోసేసుకోకుండా కొంచెం వేసుకోండి. ఇదిగోండి నాకైతే ఇంత దగ్గరికి అయితే సరిపోద్ది. కూర ఉడికిపోయింది చూసారా, చెక్కబడింది, కూర అయిపోయిందండి. ట్రై చేయండి, నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇంకొకసారి అంటే గుడ్లు బాగా ఇష్టపడేవాళ్ళు ఇంకోసారి ఎప్పుడైనా సరే ఇంకెలాగే చేసుకుంటారు. ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా చూడండి వర్షం ఎంత పెద్ద వర్షం పడుతుందో. అది కూడా వర్షం స్ట్రైట్గా పడట్లేదండి, ఇలా క్రాస్గా పడుతుంది. వచ్చేస్తున్నాయి అన్నమాట బాల్కనీలోకి వాటిలోకి నీళ్ళు. ఇంత పెద్ద వర్షం పడుతుందో కానీ చూడండి మామూలు మధ్యాహ్నం ఎలా ఉంటుందో అలాగే ఉంది, కానీ వర్షం పడినట్టుగా లేదు. టప్ప 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 సౌండ్లు అండి, గాలి ఇంత పెద్ద సౌండ్లో. మా ఇంట్లో విస్కీ ఉంది కదా, విస్కీకి ఉరుములు అంటే కనుక ఇంకా 4 రోజులు అన్నం తిందండి. నిజంగానే 4 రోజులు అన్నం తిందు. దానికి ఉరుములు అంటే చాలా భయం, జ్వరం పెట్టేసుకుంటుంది అన్నమాట. ఇంకా తిండి మానేస్తుంది. ఇంకా వర్షం పడుతుంది అంటే చాలా మేము ఇంకా తలుపులన్నీ బిగించి దాన్ని ఇంకా దుప్పటి కప్పేసి ఒక పక్కన ఎలా పడుకోబెడుతుంది, అతే పట్టుకొని కూర్చుంటారు అన్నమాట. అంత భయం విస్కీకి. చెప్పండి చూసారా 6:15 అవుతున్నా కూడా మధ్యాహ్నం లాగానే ఉంది. వర్షం పడుతున్నా కూడా అలాగే ఉంది. అక్కతో ఆడుకోవాలి, మధ్యాహ్నం రాలేదు ఇవాళ మధ్యాహ్నం. ఆన్య 2:00 లేసింది. అక్కతో ఆడుకోవాలి నాని. ఏమైంది? చికెనా? మరి పిలిస్తే రానన్ను చికెన్ కావాలా? చికెన్ కావాలి, ఊపిస్తుంది తల చికెన్ కావాలి అని. సరే ఫ్రై చేసేద్దాం. నిన్ను
అన్ని చికెన్ 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 బఫెట్ హోమ్ స్టైల్ స్పైసీ చికెన్ నగెట్స్. చికెన్ నగెట్స్ రా చూసి ఎలా చెప్తుందో. చికెన్ అనే చికెన్ నగెట్స్ అను ఎన్నో ఎడిట్రా దా చికెన్ నగెట్స్ తింటావా 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 ఎన్నో. ఇది కానీ చికెన్ చూపిస్తుందా ఎన్నో. తింటావు కదా ఒకసారి దగ్గర చూపిస్తాను. నా మమ్మీ ఇది కానీ చికెన్ ఇట్రా. అవి తగని ఫ్రీజర్లో పెట్టామండి. సింపుల్ అండి, ఏం లేదు. ఫ్రీజర్లోంచి తీసి మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ కొంచెం తీసుకున్నాను, తీసుకొని దాంట్లో ఇవన్నీ ఇలా పెట్టి కొంచెం మనకి డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట, అటు ఇటు రెండు వైపులు. అంతే. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఇవి. అనేక చాలా బాగా నచ్చినాయి. అబ్బికి కూడా చాలా ఇష్టం అవి చికెన్ నగెట్స్ అంటే. అంతేనండి, ఏమీ లేదు. మనకి డీప్ ఫ్రిడ్జ్లో మనం ఫ్రై చేసుకునేవి ఏమైనా కొంచెం అంటే ఇలాంటివి స్నాక్ ఐటెం లాంటిది ఏదన్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది బాగా కూలింగ్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయండి, బాగా తొందరగా ఫ్రై అవుతాయి. గుండి ఇలా ఫ్రై అవనివ్వాలి. చూసారు ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇవి సాస్తో తింటే సూపర్ ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇవి. అనేకి చాలా నచ్చినాయి, అభికి కూడా చాలా ఇష్టం ఇవి. ఇంకా ఈరోజు స్నాక్స్కి వచ్చి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి ఇవి చేశాను అనమాట. ముందే మా ఆయన ముందే టీ అడిగారని ఇచ్చాను కదండి. ఇంకా ఆనియన్ తిప్పేసి వచ్చి ఇంకా ఆనియన్ పెట్టాలి కదా ఏదో ఒకటి, ఈవినింగ్ అవుతుంది అని చెప్పి ఇంకా ఈయన తింటారు అవి తింటారు కదా అని చెప్పి నేను చేసాను అనమాట ఇవి. ఇంకా ఇలా ఫ్రై చేసి చక్కగా ఒక ప్యాకెట్ సరిపోద్దండి, ఒక 4 మెంబర్స్ తినచ్చు. దానికి సాస్ టమాటా ketchup అయితే సూపర్ ఉంటుంది. ఆన్యా ఏం చేస్తున్నావు? ఇదిగో చికెన్ దా, నాంత పడుతుంది దా, రా. మెత్తగా కాదు. అన్నీ నువ్వేం చేస్తున్నావు? నెయిల్ పాలిష్ తీసావు నువ్వు. నెయిల్ పాలిష్ ఇచ్చాను పగిలిపోయింది. ఇచ్చే మమ్మీ, ఇచ్చే మమ్మీ. ఎన్నో చూడ జడ జుట్టు నువ్వు ఎలా ఉన్నావు బన్నీ. ఇచ్చి పద బేబర్ దగ్గరికి వెళ్దాం పద. అభిబావుకి ఇచ్చేద్దామా చికెన్? అభిబావుకి ఇచ్చేద్దామా చికెన్? నో ఏం తింటావు? నాకు ఇచ్చాము నేను పోల్చి ఇచ్చా. ఇచ్చే మమ్మీ నాకు ఇచ్చే. పాడిపోతాయి. పద అభిబావు దగ్గరికి వెళ్దాం పద. చూడు ఏను చూడు ఎలా ఉల్టా ఉందో. ఆన్యా ఏను చూడు ఎలా ఉందో. ఏను సరిచేయమ్మా. సరే అయితే బాయ్ ఆన్యా, బాయ్. నేను బేబర్ దగ్గరికి వెళ్తున్నాను, బాయ్. ఇంకా అది కొంచెంసేపు ఆడుకుంది. ఇంకా దా ఎన్నో బేబర్ దగ్గరికి వెళ్దామంటే కూడా రావట్లేదండి. ఇంకా సరే దా అన్య రా అభిబావ దగ్గరికి వెళ్దాం రా అంటే ఇంకా అప్పుడు కాళ్ళు ఇచ్చిందండి. చెప్పులు వేసుకోమని అక్కడి నుంచి కదలదన్నమాట. కాళ్ళు మాత్రం కొంచెం పైకెత్తుతుంది, వేసుకోమని చెప్పి చెప్పులు. ఇంకా దానికి అవి చెప్పి ఇంకా జడలు వేయాలి. పిల్లకలు ఒక్కోసారి అవి కూడా వేసుకునేవద్దండి, అస్సలు వేయనివ్వదండి, ముట్టుకునేవద్దు. బయట అయితే దానికి స్నానం చేయించినప్పుడే నేను
బాత్రూంలోకి తీసుకెళ్ళినప్పుడు బ్రష్ చేసేటప్పుడు దానికి బ్రష్ చేసేసి దానికి బ్రష్ చేతికి ఇచ్చేస్తాను అనమాట. అప్పుడే వేయనిస్తుందండి నన్ను, లేకపోతే అస్సలు వేయనివ్వదు. ఇంకా చిన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నమాట అవికి అవి చికెన్ నగెట్స్ ఇవ్వడానికి. ఇంకా ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ లెటర్స్తో ఉంటుంది కదండి సబ్స్క్రైబ్ అని, దాన్ని క్లిక్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.